దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు. కానీ సాతానుగాడు రైట్ టైంలో ఈ ఆశీర్వాదాలు పొందనివ్వకుండా నిన్ను పక్కకి తప్పించేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. సాతాను దైవ దీవెనలు ఆపలేడు. ఆ దీవెనలు నీ మీదకు వచ్చే సమయంలో నిన్ను మోయాబుకు తీసుకుని వెళ్ళిపోతాడు. నీ చిరునామా ఎక్కడ? బెత్లెహేము అనే దేవుని మందిరములో ఉందా? బెత్లెహేము అనే దేవుని సన్నిధిలో ఉందా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నావా? దేవుని సన్నిధిని కాచుకుని ఉన్నావా? దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చగలుగుతున్నావా? దేవుని మందిరంలో మోకరించగలుగుతున్నావా? నీ కన్నీటి బొట్టు దేవుని మందిరంలో రాల్చగలుగుతున్నావా? కష్టమైన, నష్టమైన, చావైన, రేవైన బెత్లెహేమును నేను విడువనయ్యా, నీ సన్నిధిని నేను విడువనయ్యా, నన్ను దర్శించవయ్యా అని కోరుకుంటే ఆయన మోయాబును దర్శించడు, బెత్లెహేమును దర్శిస్తాడు. నీకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. ఈ రాత్రి నీ చిరునామా ఎక్కడ?